రేడియో వెరితాస్ ఏషియా తెలుగు విభాగం శ్రోతలకు స్వాగతం, సుస్వాగతం. డిసెంబర్ మాసం 19వ తేదీ. నేటి సువిశేషములో యోహాను జన్మము గురించి మనం ధ్యానించబోతున్నాం. ఒక మహత్తరమైన కార్యాన్ని దేవుడు నెరవేర్చదలచి ఆ మహత్తర కార్యాన్ని ఆవిష్కరించుటకు ఒక అమోఘమైన రీతిలో మన మానవ మేధస్సుకు అంతుచిక్కని రీతిలో దేవుడు ఆ విషయం, ఆ సంఘటన ఆవిష్కరింపబడుటకు తన చిత్తాన్ని ప్రజలకు తెలియచేస్తుంటాడు. స్వయాన తన కుమారుడైన యేసు క్రీస్తును ఈ లోకములో రక్షకునిగా పంపదలచి మరియమాతను ఎన్నుకున్న విధము ఒక ఎత్తైతే, ఈ రక్షకుని రాకను తెలుపుట కొరకు బప్తిస్మ యోహానును దేవుడు పిలచిన విధము మరెంతో అమోఘం. అప్పటికే పండు ముదుసలి వయసులో ఉన్న జకరియా, ఎలిజబెతమ్మలు తమకు బిడ్డలు కలగరని, బిడ్డలు లేరని ఆ బాధను వారిని తీసివేస్తూ, ఆ వయసులో సైతం ఎలిజబెతమ్మ గర్భము ధరించి ఒక కుమారుని కనెను. అతని పేరే యోహాను. ఆ యోహానుడు చివరకు లోకరక్షకుడైన యేసు క్రీస్తు జన్మమునకై మార్గాన్ని ప్రకటించుటకు, మార్గాన్ని సిద్ధపరచుటకు ఎడారిలో ఒక ఎలుగెత్తిన స్వరము వలె మనకు దర్శనమిస్తాడు. మరి ఈ వృత్తాంతాన్ని మనం గమనించినట్లయితే సామాన్యమైన రీతిలో కాకుండా అమోఘమైన రీతిలో, మాటలకు అంతు చిక్కని విధముగా, పండు ముదుసలి వయసులో గొడ్రాళ్ళైన దంపతులకు ఒక బాలుని కలుగచేసి అతనికి ఏ నామము పెట్టాలో కూడా తెలియచేసి అతడు సాధించనున్న ఆ మహత్తర కార్యాన్ని, దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు యోహాను చూపిన చొరవను మనకు నేటి సువిశేషం తెలియజేస్తుంది. మన జీవితాల్లో కూడా మనం నిశ్చింతగా ఆలోచించినట్లయితే అమోఘమైన రీతిలో, మాటల కందని విధముగా దేవుడు ఎన్నో అద్భుత కార్యాలను చేస్తుంటాడు. మరి ఈ ఆగమన కాలంలో అటువంటి అద్భుత కార్యాలకు మనం వేకువతో, మెలకువతో ఉండి వాటిని మన జీవితంలో స్వాగతిద్దాం. ఆమేన్.